హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో తీయగా అప్పాలు ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1/4 కప్ అంతా బెల్లం తురుము వేసుకుంటున్నాను. మీరు స్వీట్ తక్కువగా తినేడుగా ఉంటే ఇంకొంచెం బెల్లం తురుము తగ్గించి వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తురుము వేసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్ అన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 యాలకుల గింజల్ని దంచుకొని వేసుకున్నానండి. ఓ చిటికెడంతా సాల్ట్ వేసుకొని ఈ బెల్లం తురుము కరిగేంత వరకు స్పూన్తో ఈ నీళ్ళను బాగా కలుపుకుందామండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసిండాను. దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తురుము నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ అంతా గోధుమ పిండి వేసిండానండి. ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. నేనైతే ఈ పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత జ్యూస్ స్టైనర్ ఉంటుంది కదండి, స్టీల్ది, దాంతో వడగట్టేసేసి పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నానండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పిండి ఇంత చిక్కగా ఉండాలా. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసిండానండి. దీంట్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసిండాను. 1 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పును సన్నగా కట్ చేసుకొని వేసిండాను. 1 టేబుల్ స్పూన్ అంతా బాదంని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అప్పాల పెనం పెట్టిండాను. పెనం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నిటిల్లోకి నెయ్యి వేసిండానండి. ఇప్పుడు దీంట్లోకే 1 టేబుల్ స్పూన్ అంతా మనం కలిపి పెట్టినటువంటి గోధుమ పిండి మిశ్రమాన్ని వేయాలా. ఇలాగే అన్నిటిల్లోనూ పిండి వేసుకొని దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. 1 నిమిషం తర్వాత మూత తీసి వీటిని ఇంకో సైడు కాల్చుకుందామండి. ఇలా 2 సైడ్లు గంటితో తిప్పేసేసి కాల్చుకోవాలండి. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోకి నేను వంట సోడా వేసిన లేదండి, మీరు కావాలనుకుంటే వంట సోడా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ అంత వంట సోడా వేసి ఇలాగే అప్పాలు ప్రిపేర్ చేసుకుంటే ఈ అప్పాలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే వంట సోడా వేయడం లేదండి. ఇప్పుడు 2 వైపులు బాగా కాలిన తర్వాత వీటిని గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇవి చాలా బాగుంటాయి, సింపుల్గా ప్రిపేర్ చేసుకునేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.